హాయ్ అండి అందరికీ. చాలా ప్రశాంతంగా ఉందండి ఇక్కడ. మొబైల్ అయితే నైట్ కింద పడిందండి. ఈ డిస్ప్లే ఊగుతూ ఉంది, అయినా వర్కింగ్ చేస్తుంది. నైట్ కింద పడింది కాదు, అంటే ఈ టెంట్లో ఒక 2-3 సార్లు కింద పడుతూ చేతిలోంచి పడుకున్నప్పుడు టెంట్లోంచి చేతిలో పడుతూ వచ్చింది. దానికి నేను చూడలేదు. ఇప్పుడు చూస్తే మొత్తం డిస్ప్లే బయటకు వచ్చేస్తూ ఉంది. దగ్గరలోనే రిపేర్ షాపుల్లో గ్లూ వేసి అతికిచ్చేసేయాలి. నిజంగా ఈ సెల్ ఫోన్ లేకుండా అంటే అసలు లేదండి ఈ ప్రయాణం. మొత్తం ఈ సెల్ ఫోన్లోనే ఉన్నాయి. మరి చూద్దాం ఏం జరుగుతుందో ఏమో. ఇక మ్యాచ్లో మొత్తం సెటప్ చేసేసి బయలుదేరటమే. ఇక అస్సాంలో ఇదే నా చివరి రోజు. ఈ పెట్రోల్ బంకులో ఆశ్రయం ఇచ్చినందుకు వీళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అస్సాం. మ్యాస్ట్రో సెటప్ మొత్తం పూర్తయిపోయింది. ఇదో ఇవాళ నేషనల్ హైవే ఇదేను, NH27 నేరుగా సిలిగుడి వైపే. ఈ మధ్యలో దగ్గరలోనే మొబైల్ షాప్ ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళి మొబైల్ రిపేర్ చేయించాలి. రిపేర్ కాదు, ఈ డిస్ప్లే బయటకు వచ్చేసింది మొత్తం. దీనికి గ్లూ వేసి అతికించేసేయాలి. మరి వెళ్దాం రిపేర్ షాప్కి. ఆ తర్వాత మన రైడు ఒక ప్లేస్కి అయితే వెళ్తుంది. ఆ ప్లేసు చాలా బ్యూటిఫుల్. అక్కడ కలిసామండి. థ్యాంక్ యూ ఆ పెట్రోల్ బంక్ వాళ్ళకి. ఇక్కడ నేషనల్ పార్కులు అయితే చాలానే ఉన్నాయి, కానీ మనం వెళ్ళాల్సింది సిలిగుడి. స్ట్రైట్గానే వెళ్తూ ఉండాలి. మొబైల్ షాప్ అంటారా, ఇదో ఈ ఊర్లో ఉంది. మరి వెళ్దామా? కాస్త ఇప్పుడే ఎర్లీ మార్నింగ్ షాప్ తెరిచి ఉంటారా లేదా, ఇంకా ముందు పక్కన ఎక్కడన్నా చూద్దామా అనే ఆలోచనలో వెళ్తూ ఉన్నాను. ఇట్లా వెళ్ళాలి ఒక 3 కిలోమీటర్ల లోపలికి. ముందు పక్కన ఎక్కడన్నా షాప్లో చూసి అక్కడ మార్చేద్దాం, రిపేర్ చేయించాం. అస్సాంలోని చివరి బోర్డు, అస్సాంలోని చివరి క్షణాలంటే ఇవే. ఇక కొద్ది మీటర్ల దూరంలోనే ఉంది వెస్ట్ బెంగాల్. అస్సాంని వీడి వెళ్తుంటే నిజంగా మిస్సింగ్ ఫీలింగ్ అంటే నాకు తెలుస్తుంది. నిజంగా అస్సాంలోని ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ఫుల్. నిజంగా మిస్ అవుతున్న ఫీలింగ్ నాకు తెలుస్తుందండి. మార్నింగ్ నుంచి చాలా చాలా థ్యాంక్ఫుల్ ఇన్ అస్సాం పీపుల్స్. రియల్లీ ఎవ్రీ పీపుల్ టు ఇన్ అస్సాం, థ్యాంక్ యూ సో మచ్. మాటల్లో చెప్పలేనంత థ్యాంక్ఫుల్ అండి ప్రతి ఒక్కరికి. కానీ అస్సాంలో పలకరించిన ప్రతి ఒక్కరికి, వీళ్ళ అభిమానానికి నిజంగా నా జీవితాంతం గుర్తుండిపోతారండి ప్రతి ఒక్కరు అయినా. కానీ అస్సాం ప్రజలు మాత్రం ఈ రైడ్లో అస్సామేనండి స్పెషల్. ఇదేనండి ఆ దారిలో వెళ్తూ తీసుకున్న వెల్కమ్ బోర్డు, వెల్కమ్ టు అస్సాం. అక్కడ ఇప్పుడు రిటర్న్ మళ్ళీ తిరిగి వెళ్తున్నామండి. అక్కడ ఉంది వెల్కమ్ టు వెస్ట్ బెంగాల్. నిజంగా రియల్లీ ఐ ఫీల్ సో మచ్, ఐ మిస్ వెరీ మచ్ ఇన్ అస్సాం పీపుల్స్. రియల్లీ వెరీ థ్యాంక్ఫుల్ each one Assam peoples. I love Assam peoples. #. వచ్చేసామండి వెస్ట్ బెంగాల్లోకి తిరిగి. నిజంగా మిస్ యూ సో మచ్ ఇన్ అస్సాం పీపుల్స్. ఇక వెస్ట్ బెంగాల్లో వెళ్తూ ఉండాలండి. నాకు నిజంగా చాలా బాధగానే ఉందండి. మళ్ళీ అస్సాం పీపుల్ని ఎప్పుడు కలుస్తానో ఏమో. మేకలు అయిపోయినాయి, కొండ గొర్రెలు వచ్చినాయండి. బొచ్చు అయితే గొర్రెలకు బొచ్చుగా ఉంది. మరి వచ్చేసింది వాటిలోని మొదటి టోల్ ప్లాజా. NH 31 డిగ్రీల సెల్సియస్. ఇవాళ వెళ్ళే ప్రదేశం అయితే 44 31 డిగ్రీల సెల్సియస్తో. మళ్ళీ మొదలయ్యాయండి. వచ్చేసాం ఆ ప్లేస్కే, ఫ్లైట్లు తిరిగే ప్లేస్కే వచ్చేసాము. ఇక ఈరోజు ఫ్లైట్లు సౌండే వినపడుతూ ఉంటుంది నాకు తెలిసి. అలాంటి ప్లేస్లోకైతే వాటి డెస్టినేషన్ ఎంచుకున్నాను నేను. వచ్చానండి. సూర్య గట్టిగానే ఉన్నాడు. ఇక్కడికి వచ్చాను. ఎక్కడైనా ఇదే ఫేవరెట్, కాలాజామ్ అండ్ రసగుల్లా. ఇక్కడైతే సాఫ్ట్గానే ఉంది, అంటే వేడివేడిగా చేస్తూ ఉన్నారు ఇక్కడ.
వెళ్ళాల్సిన డెస్టినేషన్ ఇంకో 12 కిలోమీటర్లు ఉంది. తినేసి వెళ్ళిపోదాం. అదండి, రైడ్లో వెళ్తూ ఉన్నానా, వాళ్ళు ఆపి ఫొటోస్ తీసుకొని నిజంగా సమోసా ఇవి ఇచ్చేసి వెళ్ళారండి. ఎక్కడన్నా దారిలో అని చెప్పి నా బ్రదర్ వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. వెళ్ళి నిజంగా ఇలా ఆపి పలకరిస్తూ, దారిలో వెళ్తున్నా నాకు పలకరిస్తూ వీళ్ళంతా చేస్తున్న సాయానికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. వెరీ థ్యాంక్ఫుల్ అండి. అస్సాం నెంబర్ ప్లేట్ మేబీ అస్సాం ఆర్ వెస్ట్ బెంగాల్ పీపుల్స్, ఎవరైనా కానీ నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వెరీ వెరీ థ్యాంక్స్. మాట్లాడి ఆపి మరీ పలకరించి మాట్లాడుతున్నందుకు చాలా చాలా హ్యాపీ. బాయ్ 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 గుడ్ జర్నీ. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్ బాయ్. వెళ్తున్నారండి, నిజంగా చాలా సంతోషం. ఇలా వెళ్తున్న రైడర్స్ని పలకరించి మాట్లాడడం అనేది ఎంతో హ్యాపీ. వచ్చేసానండి, గతంలోంచి వెళ్ళిన ప్లేస్కి అయితే మళ్ళీ వచ్చేసాను. ఇక్కడ ఉంది వెస్ట్ బెంగాల్ భూటాన్ బండి. ఇక ఇటు ఉంది ఒక వెంకటేశ్వర స్వామి ఆలయం. ఇదిగో అక్కడ తెలుగులో బాలాజీ శ్రీ వెంకటేశ్వర ఆలయం. ఇక అక్కడ ఉన్నాయండి 2 తెలుగు బండ్లు, ఆంధ్రప్రదేశ్ లారీలు. వాళ్ళతో మాట్లాడేసి వచ్చాను, ఇప్పుడే పలకరించి వచ్చాను. ఇక దగ్గరలోనే ఉంది గతంలో మనం స్టే చేసిన ప్రదేశం. అది ఏంటో కామెంట్ చేయండి. చాలా సంతోషంగా ఉందండి. మళ్ళీ వచ్చిన మార్గంలో కలిసిన మనుషుల్ని కలుస్తూ వెళ్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. మరి అక్కడికి వెళ్దాము, వాళ్ళు మళ్ళీ గుర్తుపడతారా పట్టారా అని అన్నీ చూద్దామండి. నిజంగా చాలా సంతోషంగా ఉంది వాళ్ళ దగ్గరికి మళ్ళీ వెళ్తున్నందుకు. మ్యాస్ట్రోని ఆడ ఆపినవరు ఏందో ఆ ప్లేస్, ఆడో చూసినట్టే ఉంది. ఇవే మ్యాస్ట్రో అయితే ఇక్కడ పార్కింగ్లో ఉంది. ఇక్కడికి వచ్చానండి. ఇదేనండి గతంలో ఉన్న ప్లేస్కి వచ్చాను. మరి వీళ్ళని వెళ్ళి కలుద్దాం, వీళ్ళు ఏమంటారు. చాలా చాలా హ్యాపీగా ఉంది నాకైతే మళ్ళీ వెళ్తున్నందుకు, వీళ్ళని కలుస్తున్నందుకు. గురుద్వార్ సాహెబ్ హసిమారా లోపలికి హైవేలో ఉండే మ్యాస్ట్రో లోపలికైతే వచ్చేసింది. ఇక్కడ ఎంట్రీ కూడా అయిపోయింది. ఇక్కడ ఉండొచ్చు. నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈ ప్లేస్లోకి మళ్ళీ వచ్చినందుకు. ఇక్కడ గతంలో ఉన్న ఒక అతనైతే ఇప్పుడు పని చేయడం లేదు, వెళ్ళిపోయాడు అని చెప్పారు. ఇక గురూజీని అయితే కలవలేదు. గురూజీ ఇప్పుడు ఉన్నాడు, లోపల ఉన్నారు, సాయంత్రంగా వస్తారు అని చెప్పారు. ఇక మన లగేజ్ రూమ్కి షిఫ్ట్ చేసేయడమే. ఇక్కడికి వచ్చి ఏదో ఈ పని చేశానండి. ఇలా బట్టలన్నీ ఉంటే వాష్ చేసేసాను. ఏంద్రా సామె, గొడ్లు ఉతుక్కునేదానికి వచ్చా ఈడికా. ఏడ స్థలం దొరకలా, స్థలం దొరికితే ఈడికి ఎందుకు వచ్చావులే కానీ వచ్చి నువ్వు చేసే పని ఇదే ఈడ. रंगी बाती ఇదేనండి గురుద్వార్లో వాయుగురు వీళ్ళు పఠించేటివన్నీ ఇవే. నిజంగా చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఈ గురుద్వార్లలో. గురూజీ గారు అలా చదువుతూ ఉంటారు. మొత్తం ఈ ప్లేస్ చూసుకుంటే చాలా బ్యూటిఫుల్. ఇక్కడైతే వచ్చిన వాళ్ళకు లేదనకుండా ప్రతి నిత్యం వీళ్ళు అన్నం పెడుతూనే ఉంటారండి. అది ఏ టైంలో వచ్చినా కానీ వీళ్ళు అన్నం పెడుతూనే ఉంటారు. ఇదంతా మొత్తం ఒక 5 రోజుల ముందు ఇక్కడ పెద్ద
ఒక కార్యక్రమం జరిగింది. అప్పుడు చాలా మంది వచ్చారు ఇక్కడికి. ఇలాంటి చోట్ల గతంలో వచ్చాను, మళ్ళీ ఇప్పుడు వచ్చానండి. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ వీళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. నేను మళ్ళీ వాళ్ళు కనిపించినందుకు, ఇక్కడికి వచ్చినందుకు. ఇది అండి ఈ గురుద్వార్ హసిమరా సాహెబ్ గురుద్వార్. బయట స్ట్రీట్ వ్యూ అంటే ఇదేనండి. మొత్తం షాపులే ఇక్కడ. ఇవన్నీ టీ షాపులే ఉన్నాయి ఇక్కడ. మొత్తం అన్ని టీ షాపులే ఉన్నాయండి ఇక్కడంతా. టీ ఎస్టేట్సే ఎక్కువ కాబట్టి టీ షాప్సే ఉన్నాయి. మళ్ళీ ఎక్కడన్నా కాఫీ దొరుకుతుందేమో, ఒకటి తాగేసి వద్దాము. లోపలైతే టీ దొరుకుతుంది, ఇక్కడ కాఫీ ఉంటుంది. వీడియోస్ అయితే ఏం లేవండి. వచ్చాను ఒక రెస్టారెంట్కి. నా జీవితంలో ఫస్ట్ టైం ఈ మోమోస్ తిన్నాం. చాలా స్టేట్లలో తినాలనుకున్నాను. ఈ అస్సాం, వెస్ట్ బెంగాల్ నుంచి కనిపించాయి, కానీ మేఘాలయ, నాగాల్యాండ్, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ అన్నిటిలో కనిపించాయి, కానీ అక్కడ తినేందుకు మళ్ళీ ఎందుకో కుదరలేదు. ఇక్కడ ఇప్పుడు వస్తే ఇక్కడ కనిపించాయి, అందుకని ఇక్కడ టేస్ట్ చేస్తున్నాను. నిజంగా లైఫ్లో ఫస్ట్ టైం అంటే తినడం ఇది. మరి ఈ టేస్ట్ ఎలా ఉంటాయో చూసి చెప్దాం. మీలో ఎంతమంది మోమోస్ని ట్రై చేశారు? ఏ మోమోస్, ఎన్ని టైపులు మోమోస్ ఉంటాయి? ఇదైతే వెజ్ మోమో అండి. ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను. చాలా బాగుందండి, నిజంగా చాలా బాగున్నాయి. ఫస్ట్ టైం ఇవి తినడం. ఇలా ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి. ఇంకో స్వీట్ షాప్కి ఇక్కడ ఆర్డర్ చేసాము ఈ సమోసా. ఇది టేస్ట్ చూద్దాం ఎలా ఉంటుందో. ఇదేంటండి, నేను రసగుల్లా అడిగితే ఇది తెచ్చిచ్చారు. ఇదేనంట ఈ గూడు రసగుల్లా, బెల్లం రసగుల్లా అంట. మరి ఈ టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. గులాబ్ జామ్ అడిగితే గులాబ్ జామ్ లేదు, గూడు రసగుల్లానే ఇక్కడ ఫేమస్ అని చెప్పారు. ఏం ఫేమస్ చూద్దాం టేస్ట్ ఎలానండి. ఈ గురుద్వార్లోనే చివరి రోజు, మళ్ళీ వస్తామో రామో తెలియదు. ఇక్కడ ఆశ్రయం కల్పించిన ఈ గురూజీకి అయితే చాలా చాలా థ్యాంక్ యూ. ఇలాంటి ప్రదేశాల్లో ఆశ్రయం కల్పిస్తున్న ప్రజలకి నాకు చాలా చాలా థ్యాంక్ యూ. ఈ ప్రదేశాలకు మళ్ళీ రాకపోవచ్చు, ఎందుకంటే ఇక వెళ్ళిపోతూ ఉన్నాను. మళ్ళీ వస్తానో రానో తెలియదు. నా జీవితంలో ఎన్నో మర్చిపోలేని సంఘటనల నుండి చాలా చాలా థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ. అభిమానిస్తున్న వీళ్ళందరికీ థ్యాంక్ యూ. ఉంటానండి. రేపటి మన రైడు సిలిగురి వైపు ఉంది, 180 కిలోమీటర్లు. మళ్ళీ రేపు ఎలాంటి ప్రదేశానికి చేరుకుంటామో ఏమో. గతంలో స్టే చేసిన ప్రదేశానికే వెళ్తామో, లేకంటే ఇంకా దూరమే వెళ్తామో, దగ్గరికే వెళ్తామో తెలియదు. వర్ష అయితే పలకరించే విధంగానే ఉంది. మరి చూద్దాం రేపటి రోజు ఎలా ఉంటుందో. చూస్తూనే ఉండండి శివాన్ మాస్టర్ వేల్స్. గుడ్ నైట్.